ఇక ఇంట్లో మీనా వంట చేసి పోలేదని ప్రభావతి నిందిస్తూ ఉంటుంది. నాకు ఆకలి అవుతుంది వంట చేయలేదా అని మనోజ్ తన ఫ్రెండ్ వెంట పెట్టుకొని ఇంటికి వస్తాడు. ఇక రోహిణి కూడా ఆకలి వేస్తుందని వస్తుంది. దీంతో ప్రభావతి ఓ చూపు చూస్తుంది. దీంతో ఆ దెబ్బకు రోహిణి సైలెంట్ అవుతుంది. నేను వంట చేయాలా అని రోహిణి అంటే, మైదా చట్నీ చేస్తావా, దానికంటే ఆకలితో ఉండటమే బెటర్ అని ప్రభావతి అంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. కనీసం నువ్వైనా వంట చేయొచ్చు కదా, నీకు కూడా భయం లేకుండా పోతుంది అని ప్రభావతి మీద కౌంటర్లు వేస్తాడు సత్యం. ఇంతలో బాలు మీనా కూడా వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్లారని సత్యం అడిగితే, మోసం చేసినోని వెతికే పనిలో ఉన్నామని అంటారు. మరి వాడు దొరికాడా అని సత్యం అడిగితే, ₹30 కోసం మనోజ్ గాడు ఫోన్ చేయడంతో 30 లక్షలు మింగినోడు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు అని బాలు మీనా చెప్తారు. అసలు మీరు ఈ మ్యాటర్లోకి ఎందుకు దూరుతున్నారు, మీరు మీ పని చూసుకోండి, ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలకు థ్యాంక్స్ అని రోహిణి వెటకారంగా అంటూ ఉంటుంది. చూసావారా నీ భార్య ఏమంటుందో, మేము వెతుకుతున్నాం, నువ్వేమో ఇంట్లో పందిలా కూర్చొని తింటున్నావు, ఇప్పుడు నీ భార్య ఇలా అంటుంది, నువ్వేమనవారా చౌట దద్దమ్మ అని మనోజ్ని బాలు తిడతాడు. వాళ్ళు ఫ్రీగా వెతికి పెడుతున్నారు కదా, వెతకనివ్వు అని మనోజ్ అంటాడు. మన కోసం ఏదో చేస్తున్నట్లుగా చేయడం ఎందుకు, మళ్ళీ దెప్పి పొడవడం ఎందుకు, వాళ్ళని మేమే వెతుక్కుంటామని రోహిణి అంటుంది. అయినా అవన్నీ మనకెందుకండి, వాళ్ళే చూసుకుంటారు, ఇలాంటి మోసం చేసే వాళ్ళు చేతిలో మాటలు పడడం ఎందుకు అని బాలుకి మీనా చెప్తుంది. సరే కానీ వచ్చి వంట చేయని మీనాకి ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళున్నారు. వంటగదిలో భోజనం రెడీగా ఉందో లేదో కూడా చూసుకోలేదా, లేట్ అవుతుందని ఉదయాన్నే వంట చేసి పెట్టి వెళ్ళాను అని మీనా చెప్తుంది. ఇంట్లో భోజనం ఉందో లేదో కూడా కనిపెట్టని వీళ్ళు ఆ లక్షలు మింగినోడిని కనిపెడతారా అని బాలు కౌంటర్లు వేస్తాడు. దీంతో రోహిణి సైలెంట్ అవుతుంది. పార్కుమెంటు గాని బయటకు తోసేసి, నువ్వు రారా మనోజ్ అని ప్రభావతి అంటుంది. మనోజ్ గాడే ఇంట్లో పడి తింటున్నాడు, నువ్వు కూడా రా బ్రో అని పార్కుమెంట్ని తీసుకొని పోతాడు బాలు. ఇక తర్వాత బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం వెతకొద్దు అని అంత గొడవ చేసింది, ఇక మనం ఆ విషయంలోకి వెళ్ళొద్దు అని బాలుతో మీనా అంటుంది. కల్పన దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని ఇంట్లో ఇవ్వలేదు, చెప్పలేదు, ఇప్పుడు కూడా అలానే చేయాలని అనుకుంటుందా అని బాలు అనుమానిస్తాడు రోహిణ్ణి. నాకు కూడా అదే అనుమానంగా ఉందని మీనా అంటుంది. మంచితనాన్ని పక్కన పెట్టి మన పని మనం చేసుకుందామని మీనా అంటుంది. ఇక మరోవైపు రోహిణి విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. లక్షలు మోసం చేసిన వాడు దొరికే హింటు లభించింది, గుళ్ళో వాడి ఫుటేజ్ దొరికింది అని రోహిణి చెప్తుంది విద్యతో. బాలు మీనా వెతుకుతున్నారు కానీ వద్దని చెప్పా అని రోహిణి అంటుంది. ఈగోకి వెళ్ళకు, బాలు అయితే ఈజీగా కనిపెడతాడు అని విద్య అంటుంది. అలా కనిపెడితే జీవితాంతం దెప్పి పొడుస్తూనే ఉంటాడని రోహిణి అంటుంది. డబ్బు దొరికితే మేము ఇవ్వాల్సిన 25 లక్షలు తీసుకుంటారు, సబ్ డీలర్స్కి ఫర్నిచర్ ఇవ్వలేమని రోహిణి విద్యతో అంటుంది. ఆ గుళ్ళోనే మీనా అమ్మ వాళ్ళు ఉంటారు, అందుకే నేను వెళ్ళకుండా గుణని హెల్ప్ అడిగానని అంటుంది రోహిణి. వాణ్ణెందుకు అని విద్య అంటుంది. ఇలాంటి వాడికి అలాంటి వాడే కరెక్ట్ అని రోహిణి అంటుంది. నువ్వేమైనా చేసుకో, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకని విద్య అంటుంది రోహిణిని. నిన్నే పంపించాలని అనుకున్నా, కానీ నీకు ఫుటేజ్ ఇస్తారో లేదో అని గుణని పంపిస్తున్నాను అని రోహిణి అంటుంది. హమ్మయ్య, సంతోషం, నేను తప్పించుకున్నా, రిలాక్స్ అవుతాను అని విద్య అంటుంది. ఇంతలో బాలుకి పెద్ద ట్రిప్ వస్తుంది. 3 రోజులు రాజమండ్రి చుట్టూ తిప్పాలంట అని బాలు అంటాడు. ఉదయాన్నే శివని కలుస్తారు బాలు మీనలు. నీ వీడియోలు బయటకు పెట్టింది కూడా వాడే అని డౌట్ రా, ఆ వీడియో నా ఫోన్లోనే ఉంది కదరా, అక్కడి వరకు ఎలా వెళ్తుందిరా అని శివని బాలు అడుగుతాడు. ఏదో లింక్ ఉంటుంది బావా అని శివ అనుమానిస్తాడు. ఆ వీడియో గురించి కనుక్కో అని శివని బాలు చెప్తాడు. అవన్నీ మళ్ళీ మనకు అవసరమా అని మీనా అంటుంది. ముందులో ఏం జరగదు, శివ ఇప్పుడు బాధ్యతగా ఉంటాడు అని బాలు అంటాడు. ఇక మరోవైపు గుణని ఆఫీసులో కలవకుండా ఇక్కడ రోడ్డు మీద ఎందుకే అని రోహిణిని విద్య అడుగుతుంది. గుణ దగ్గర అప్పు చేసిన విషయం బాలు ద్వారా మనోజ్ తెలుసుకున్నాడు, నన్ను ప్రశ్నించాడు, ఎలాగోలా తప్పించుకున్నాలే అని రోహిణి చెప్తుంది. అందుకే ఇప్పుడు ఇలా రోడ్డు మీద ఉన్నాను అని రోహిణి అంటుంది. తప్పులు అప్పులు చేసే వాళ్ళకి బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తుందంట అని విద్యకి రోహిణి చెప్తుంది. ఇంతలో గుణ అక్కడికి వస్తాడు. వీడియో లీక్ చేసిన విషయంలో బాలు మీనలకు అనుమానం వచ్చిందని రోహిణి చెప్తుంది. నా జాగ్రత్తలో నేను ఉన్నానని గుణ అంటాడు. ఇంతకి దినేష్ ఎలా ఉన్నాడు అని విద్య అడిగితే, నేను వాణ్ణి కేరళకి పంపించానులే అని గుణ చెప్తాడు. వీళ్ళ విషయంలో మోసపోయిన సంగతి రోహిణి చెప్తుంది. ముందే చెప్తే వాణ్ణి పట్టుకునేవాణ్ణి కదా అని గుణ అంటాడు. గుడిలోని ఫుటేజ్ గురించి రోహిణి చెప్తుంది. ఆ ఫుటేజ్ మీరే తీసుకొని రావాలి అని రోహిణి చెప్తుంది. మరి నాకేంటి, 2% ఇవ్వండి అని గుణ అంటాడు. సరే అని రోహిణి అంటుంది. ఈజీ ఇన్కమ్ భలే ఉంది అని విద్య అంటుంది. ఇందులో ఉన్న రిస్క్ నాకు మాత్రమే తెలుసని గుణ అంటాడు. మరి ఏం చేయబోతున్నాడు అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.